శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకంతోపాస్మహే. నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా మనం ప్రతి రాశికి ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో సంవత్సరం మొత్తం కూడా తెలుసుకోబోతున్నాం. అంతేకాదండి, ఇప్పుడు ఈ సంవత్సరంలో ఉగాది నుంచి అంటే ఫస్ట్ ఏప్రిల్ నుంచి అంటే 30వ తారీఖు మార్చి అనుకోవచ్చు నుంచి కూడా ఉగాది స్టార్ట్ అవుతుంది. ఆ సంవత్సరాన్ని విశ్వావసు సంవత్సరము అంటాం. ఈ విశ్వావసు సంవత్సరం అంతేకాకుండా ఆదివారం నాడు ఈ మన ఈ ఉగాది స్టార్ట్ అవ్వబోతుంది, ప్రారంభం అవ్వబోతుంది. అంటే ఆదివారానికి రాజు రవి. రవి ఉండడం వలన ఆ సంవత్సరం మొత్తం కూడా రాజులాగా వెలిగిపోవచ్చు అనమాట చాలామంది. అంతేకాకుండా విశ్వావసు సంవత్సరం కాబట్టి విశ్వావసు అనే ఆయన గంధర్వులకు కూడా రాజు అవుతాడు ఆయన. సో ఆయన గంధర్వ రాజులకి జనరల్గా ఏంటంటే సంగీతంలోను, సాహిత్యంలోను, గీతాల్లోను, నృత్యాల్లోను, ఇలాగా పాటలు పాడడంలోను ఇలా వాళ్ళందరికీ గంధర్వ రాజులు బాగా వీటిలో ఆరితేరిన వాళ్ళే. అంటే సంగీతం పాడడంలోనూ మీకు తెలుసు, పాడడం అంటే తెలుసు. అలాగే నృత్యము వీళ్ళందరూ ఇవన్నీ చేస్తారు. సో ఇవన్నీ కూడా గంధర్వులు చేసే అవకాశం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా గంధర్వులు ఎలా చేస్తున్నారో అలాగే ఈ సంవత్సరం కూడా గాయని గాయకులకి, నృత్య కళాకారులకి, డబ్బింగ్ ఆర్టిస్టులకి, సినిమా రంగ పరిశ్రమలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం కూడా ఈ కళారంగంలో ఉన్న వాళ్ళు అంటే సంగీతము, నృత్య కళాకారులు, బాగా పాడేవాళ్ళు అందరూ కూడా గాయని గాయకులు కూడా విదేశాల్లో కూడా వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉండి విదేశాలకు వెళ్ళి వాళ్ళ ధనము, కీర్తి సంపాదించడానికి అవకాశం ఎక్కువ ఉంది. అంతేకాదండి, ఈ విశ్వావసు సంవత్సరంలో వానలు బాగా పడతాయి. వానలు బాగా పడడము, పంటలు బాగా పండడంలో రైతులకు బాగా ఆనందదాయకంగా ఉండడంలో అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా చాలా బాగుంటుంది. అంతేకాదండి, వివాహ శుభకార్యాలు కూడా గంధర్వ రాజులు కాబట్టి వివాహ శుభకార్యాలు కూడా, వివాహాలు కూడా కోరుకున్న వాళ్ళతో పెళ్ళిళ్ళు అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఈ విశ్వావసు సంవత్సరంలో ఉండబోతున్నాయి. వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ సంవత్సరం అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా అంటే విశ్వావసు సంవత్సరం కూడా వస్తుంది. విశ్వావసు సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంటుందండి వృషభ రాశి వాళ్ళకి. ఎందుకంటే ఏప్రిల్ నెలలో గురుడు మారుతున్నాడు. గురుడు మారడమే కాకుండా గురుడు ఏప్రిల్ నెలలో మారడము, రాహుకేతువులు కూడా మారడం అంటే మీ వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వెళ్ళడము, రాహుకేతువులు కూడా ఇందాక చెప్పినట్టుగానే మే 18 నుంచి కూడా వాళ్ళు మారుతున్నారు. మారడం అంటే మే 18 నుంచి వీళ్ళు మే 18 నుంచి కుంభరాశిలోకి రాహు, సింహరాశిలోకి కేతువు మారడము, శని కూడా మీనరాశిలోకి మారుతాడు. సరే అది పక్క పెడితే మీకు సెకండ్ భావంలో గురుడు ఉండడం గొప్ప అదృష్టం అండి. గురుడు ఉండడం వలన విద్యార్థులకి చాలా మంచి విద్య వస్తుంది. అంతేకాకుండా ధనం విషయంలో మాత్రం ఏమాత్రము ఇబ్బంది పడరు. మీకు రావాల్సిన ధనము సకాలంలో మీ చేతికి అందుతుంది. అలాగే గాయని గాయకులు అంటారు చూసారా, వాళ్ళకి కూడా మంచి అవకాశాలు వస్తాయి. అలాగే పాటలు పాడే వాళ్ళకి, గాయని కాకుండా పాటలు పాడే వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, డబ్బింగ్ ఆర్టిస్టులకి వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి చక్కటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా గురుడు ఎగ్జాల్టేషన్లో కూడా వెళ్తాడండి. 11వ ఇంటి వాడు మీకు అయ్యాడు, 8వ ఇంటి వాడు కూడా. సరే ఆయన మీకు 3వ భావంలోకి ఎగ్జాల్టేషన్ వచ్చే స్థితిలోకి అక్టోబర్ నెలలో వెళ్తాడు. ఏదేమైనా మళ్ళీ మీ 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 రాశి మిథున రాశిలోకి వస్తాడు. ఏదేమైనా గురుడు ప్రభావం వలన కుటుంబంలో వృద్ధి కలుగుతుందండి. మీకు సంపదలు బాగా పెరుగుతాయి. సంవత్సరం మొత్తం కూడా బాగుంటుంది ఏప్రిల్ 1 నుంచి. అంతేకాకుండా చక్కని భోజన వసతులండి. మీకు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఫుడ్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. పైగా మీ గురుడు వచ్చే స్థితిలో ఉండడం వల్ల మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ అంటే అక్టోబర్, నవంబరులో ఎక్కువగా అంటే అక్టోబర్, నవంబర్ నెలల్లో గురుడు వచ్చే స్థితిలో ఉండము, రెట్రోగేషన్లో ఉంటాడు కూడా, ఆయన వక్రగతిలో ఉంటాడు. సో అక్టోబర్ నెలలో విపరీత రాజ్యాగా ఉంటుంది. మీ తమ్ముళ్ళకి బాగా ఉంటుంది. మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా బాగుంటుంది. మీ సోదరమణులకి మంచి అవకాశాలు, వాళ్ళకి అభివృద్ధికరంగా ఉంటుందనలో సందేహం లేదు. 4th భావంలో కేతువు ఉన్నాడు కదా, 4th భావంలో కేతువు విద్యకి ఆటంకాలు కలిగిస్తాడు, వినాశం కలిగిస్తూ ఉంటాడు అంటాం. కానీ కేతువు 18 మేలో మారుతున్నాడు. కేతువుకి దృష్టిలు ఉంటాయి. గురుడు యొక్క దృష్టి కూడా 30 degreesలో ఉంటుంది. ఏదేమైనా సరే 4th భావంలో ఉన్న కేతువుకి విద్యలో ఆటంకాలు కొద్దిపాటిగా కలిగిస్తాడు. మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి మాత్రం పర్ఫెక్ట్గా బాగుంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం మే నెలలో మీరు వాహనాలు, గృహయోగాలు మీకు ఉన్నాయి. భూ సంపద కూడా మీకు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ముఖ్యంగా రవి బుధులు సెప్టెంబర్ నెలలో 17వ తారీఖుని బుధాదిత్య యోగంలో ఉండబోతున్నారు. మీకు బుధుడు వచ్చేసేలాగా ఉంటున్నాడు. కాబట్టి మీ సంతానం విషయంలో అద్భుతంగా ఉంటారండి. మీకు
అంతేకాకుండా శని కూడా పంచమ స్థానానికి ఉంది కాబట్టి పంచమ స్థానంలో శని దృష్టి ఉందంటే ఈ స్టాక్ మార్కెట్‌లో ఉన్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ ఐ మీన్ కొంతమందికి స్పెక్యులేషన్ అంటారు చూసారా? వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ సెప్టెంబర్ నెలలో మాత్రము మంచి యోగాలే ఉంటాయి. రేవతి బుధాదిత్య యోగం ఉంటుంది. ఏదైనా ఓవరాల్‌గా చూసుకుంటే పంచమ స్థానానికి శని దృష్టి ఉంది కాబట్టి పుత్రికా సంతాన యోగం కలుగుతుంది మీకు. అలాగే సినిమా రంగము, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా స్లో అవ్వడానికి అవకాశము ఉంటుంది కొంతమందికి. అంతేకాకుండా మీకు ప్రేమ వివాహాలు అవ్వడానికి కూడా కొంచెం అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఏదేమైనా సప్తమ స్థానంలో రవి, బుధ, కుజులున్నారు. యోగం ఎప్పుడుంటారు? అక్టోబర్ నెలలో, నవంబర్ నెలలో ఉంటారు. సో, ఈ నవంబర్ నెలలో ఉండడం వల్ల మీకు వివాహ శుభకార్యాలు చాలా అద్భుతంగా ఉండడానికి అవకాశాలున్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ గురుడు కూడా కర్కాటక రాశిలో ఉన్నప్పుడు మీ రాశి మీద అంటే మీ సప్తమ స్థానం మీద దృష్టి ఉంది కాబట్టి వివాహ శుభకార్యాలు చాలా బాగా జరుగుతాయండి. అనుకున్న సంబంధాలు కూడా జరుగుతాయి. విశ్వావస సంవత్సరం అంటే వీళ్ళకి అనుకున్న సంబంధాలు జరగడానికి మీకు దగ్గరకొచ్చి సంబంధాలు సెటిల్ అవ్వడానికి, త్వరగా సెటిల్ అయిపోవడానికి అవకాశాలున్నాయి. అలాగే మీ బిజినెస్ పార్ట్నర్స్ చాలా బాగుంటారు. వ్యాపార విస్తరణ బాగా చేసుకుంటుంటారు. అలాగే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరూ కూడా మంచి మంచి అవకాశాలు బాగున్నాయి. ఏదేమైనానంటే మీ సంవత్సరం మొత్తం కూడా భాగ్యస్థానాన్ని గురుడి దృష్టి కూడా బాగా ఉంది. ఎందుకంటే కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురుడు కూడా చూస్తాడు. కాబట్టి భాగ్యస్థానం చాలా బాగుంది. కాబట్టే మీకు విదేశ పర్యటన, ఉన్నతమైన విద్య మీకు ఉన్నత విద్య బాగా వస్తుందండి. మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. రైతులకు కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా పంటల్లో నష్టం రాకుండా ఆదాయం బాగా ఉండడానికే అవకాశాలు ఉన్నాయి. అలాగే భాగ్యస్థానం బాగుందంటే విద్య కోసము, అలాగే మీరు చేస్తున్న వృత్తి కోసం వృత్తి రీత్యా, అలాగే వ్యాపారాల రీత్యా మీరు విదేశ పర్యటన చేయబోతున్నారు. ముఖ్యంగా భాగ్యస్థానానికి శని దృష్టి ఉంది, భాగ్యస్థానానికి గురు దృష్టి ఉంది కాబట్టి మీకు జనరల్‌గా ఏంటంటే మీరు ఈ సంవత్సరం మొత్తం కూడా తీర్థయాత్రలకి ఎక్కువ కాలం వెచ్చిస్తారు. ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తారు. ఎందుకంటే విశ్వావస సంవత్సరం ఏప్రిల్ తర్వాత నుంచి మీకు కూడా ఎక్కువగా మీకు ప్రయాణాలు చేయవలసొస్తుంది. మే నెల నుంచి బాగా ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలు చేయడం తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. గురువుగారిని, పీఠాధిపతిని కలుస్తారు. అలాగే ఉన్నత విద్య రీత్యా కూడా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. మీరు ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్‌లో ఉన్నతంగా రాణిస్తారు. గురుదృష్టి ఉంది కాబట్టి ఫుడ్ బిజినెస్ వాళ్ళకి, బంగారము వ్యాపారస్తులకి, వెండి వ్యాపారస్తులకి వీళ్ళందరూ కూడా చాలా బాగుంటుంది. బట్టల వ్యాపారం కూడా చాలా బాగుంటుందండి. ఫుడ్ బిజినెస్ కూడా అద్భుతంగా ఉండడానికి అవకాశము ఉంది. అలాగా భాగ్యస్థానము ఏమాత్రం ఇబ్బంది లేదు. ఇవన్నీ కూడా ఈ భావాలన్నీ కూడా ఆడవాళ్ళు కూడా వర్తిస్తాయండి. లేడీస్ కూడా ఉంది. మీరు కష్టపడి చదువుతున్నారు, ఇంటర్వ్యూస్‌కి వెళ్తున్నారు. ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంది. ఉద్యోగ భద్రత ఉంది. వ్యాపారాలులో మీరు విజయం సాధించడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దశమ రాహు ఫ్లైట్స్ ఎక్కించడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఆయన వాయుతత్వ రాశిలో కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి రాహు కుంభరాశిలో ఉన్నాడంటే వాళ్ళు జనరల్‌గా మెడికల్ సంబంధించిన వాళ్ళు మెడిసిన్స్ ఉంటుంది చూసారా? ఎంబీబీఎస్ చేస్తారే వాళ్ళకి విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎంఎస్ చేయడం కోసం మెడిసిన్స్ గానీ, లేకపోతే ఈ ఎంఎస్‌లు చేయడం కోసం ఉంటాయి ఇంజినీరింగ్ వాళ్ళకి గానీ విదేశ పర్యటన ఉంటుంది. అంతే కదండీ! దశమ రాహు ఉన్నాడంటే గవర్నమెంట్ ప్రొఫెషన్‌లో ఉంటారు. రాజకీయ నాయకులకు చాలా బాగుంటుందండోయ్! రాహుకి, శనికి బాగున్నారు కాబట్టి ప్లేస్‌మెంట్స్ బాగున్నాయి కాబట్టి ఈ సంవత్సరము విశ్వావస సంవత్సరంలో ఈ రాజకీయ నాయకులు ఉంటారు కదా! వాళ్ళకి ప్రమోషన్స్ అంటే వాళ్ళకి ఉన్నతమైన పదవులు రావడము, లేకపోతే వాళ్ళకి గౌరవం పెరగడము, వాళ్ళకి ఉన్నతమైనటువంటి ఏమంటారంటే స్పీచెస్ ఇస్తారు చూసారా? వాళ్ళకి ప్రజాదరణ పెరగడము అవన్నీ రాహు ప్రభావం వల్ల ఉంటాయి. ఎక్కువగా మీరు విమానాలు ఎక్కుతారు. వృషభ రాశి వాళ్ళు ఫ్లైట్స్‌లో ఎక్కుతుంటారు. విమాన సంస్థల్లో పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళకి ఉన్నతమైనటువంటి ప్రమోషన్స్ రావడము, అలా ఉన్నతంగా బాగుండడము జరుగుతుంది. దశమ రాహువే మీకు గంగా స్నానాన్ని, శివాభిషేకాలని, కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలని, కాలభైరవ దర్శనాలని రాహువే కదండీ ఇచ్చేది. అలాగే మీరు రాహునంటే గవర్నమెంట్ ప్రొఫెషన్‌లో కూడా ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి ఉద్యోగ భద్రత, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయనడంలో సందేహం లేదు. అలాగే రాహువు సినిమా రంగానికి కూడా మంచి యోగాన్ని కలిగిస్తూ ఉంటాడండి. సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళకి అంటే కళారంగంలో ఉన్న వాళ్ళకి డైరెక్టర్స్ అవ్వచ్చు, యాక్టర్స్ అవ్వచ్చు ఏదైనా సరే సినిమా రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా విశ్వావసు సంవత్సరంలో మే నెల నుంచి కూడా అద్భుతమైన ఫలితాల్లో ఉండబోతున్నాయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా గాయకులకి, పాటలు పాడే వాళ్ళకి, గాయకులు. అలాగే నృత్య కళాకారులకి, మ్యూజిక్ ఆర్టిస్టులు, మ్యూజిక్ చూసారా వాయిద్యం అంటే విశ్వావసుకి ఇష్టం కదండీ! ఆయన గంధర్వరాజు కదా! విశ్వావసుకి వాయిద్యం అంటే ఇష్టం. వాయిద్యం అన్నా, సంగీతం అన్నా, పాటలు పాడడం అన్నా వాళ్ళందరూ గంధర్వరాజులు అందరూ పాడుతుంటారు కదా! అలాగా ఈ సంవత్సరం మొత్తం కూడా కళారంగానికి అభివృద్ధి కలుగుతుండడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే లాభంలో శని విపరీతమైన రాజ్యకారకుడు కదండీ! అసలే మీకు 9th హౌస్ లార్డ్, 10th హౌస్ లార్డ్ లాభంలో ఉన్నాడు. అంటే కోల్ రంగంలో ఉన్న వాళ్ళకి
అంటే కోల్ రంగం అంటే సింగరేణి కాలేజ్ చెప్పచ్చు. సింగరేణి కాలేజ్‌లో వాళ్ళ ఉద్యోగస్తులకు గాని, వ్యాపారాల్లో గాని ఉన్న వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు బాగా ఉంటాయండి. ఫస్ట్ ఏప్రిల్ నుంచి శని ఎప్పుడో 30 తారీఖు మారుతున్నాడు. ఫస్ట్ ఏప్రిల్ 2025 నుంచి కూడా సింగరేణి లేక కౌలు రంగంలో ఉన్న వాళ్ళకి విపరీతమైన లాభాలు వస్తాయండి. సంవత్సరం మొత్తం కూడా బాగా వాళ్ళు బొగ్గు ప్రొడక్షన్ బాగుండి లాభాలు అధికంగా రావడానికి అవకాశాలున్నాయి. అంతే కదండీ! వాళ్ళకే కాదు. పైగా కొంతమందికి కోల్ కాకుండా ఆయిల్ అంటాం చూసారా? ఆయిల్, గ్యాస్ అంటాం చూసారా? వాళ్ళకి ఐరన్ స్టీల్ వైజాగ్. వాళ్ళకి అంటే ఓ విధంగా వైజాగ్ అంటే ఐరన్ స్టీల్‌లో ఉన్న వాళ్ళకి శని కారకత్వం కదండీ! వాళ్ళకి అలాగే ముఖ్యంగా మర్చిపోయాను రాహు దశమ రాహు సాఫ్ట్‌వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా మంచి ప్రమోషన్స్ తీసుకొస్తాడుండోయ్. కొత్త కొత్త ఉద్యోగాలు సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి మహా మేధావులు అయిపోతారు. ఇప్పుడు కొత్త కొత్త ఇన్వెన్షన్స్ కనిపెడుతుంటారు. అద్భుతంగా ఫలితాలుంటాయి. అలాగే నేను ఇంకొక విషయం ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగం గురించి చెప్పడం మర్చిపోయానండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ఆదాయం ఉంటుందండి ఈ సంవత్సరం. రాహు వలన, శని వలన, కుజుడు వలన మీకు ఈ సంవత్సరం మొత్తం కుజుడు కేతు సమానుడు కేతు కుజు సమానుడు కదా! వలన ఈ సంవత్సరం మొత్తం కూడా మీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇంతకుముందు సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఉన్నతంగా ఉంటుంది. అందులో సందేహం లేదు. పైగా లాభంలో శని అంటే మీకంటే పెద్దవాళ్ళు అన్నయ్యలు ఉంటారు కదా! అక్కయ్యలు వాళ్ళకి చాలా బాగుండడము, కంటిన్యూయస్ ఫ్లో మనీ ఉండడము, ధనం బాగా ఖర్చు పెట్టడము, వద్దురా బాబోయ్ అన్నాక డబ్బులు రావడము, శని రాహుల వలన మీ సంవత్సరం మొత్తం కూడా వృషభ రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు కలగబోతున్నాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకని ఈ సంవత్సరం మొత్తం కూడా అమ్మవారిని పూజలు చేసినా, శివాభిషేకాలు చేసుకున్నా, పైగా మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకున్నా సరే, మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెడతాడండి. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, వ్యాపారస్తులకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే రైతులకి, ఇలాగా చాలామంది అంటే అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా వృషభ రాశి వాళ్ళకి ఈ విశ్వావస సంవత్సరము కలిసి వస్తుందనటంలో ఏమాత్రము సందేహం లేదు.